నమస్తే అండి. నమస్తే సార్. నగరి రోజా అడ్డ అంటది, అడ్డనో తెలియదు అది. అక్కడ ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి, వైసీపీ నాయకుడు రోజా ముఖ్య అనుచరుడు లైంగిక దాడి జరిగింది. ఆ లైంగిక దాడి చేసిన వైసీపీ నాయకుడి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి మంత్రి గారు నడింపల్లి గారు మాట్లాడటం జరిగింది. ఏం చెప్తారు దీని మీద? సార్ మొన్న ఇప్పుడు తిరుమలలో ఒక ఘటన జరిగింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోక్సో చట్టం ప్రకారం అని. ఏం చెప్తారు? ఒక మహిళగా రోజా ఏం స్పందించలేదు ఇప్పటి వరకు. ఎక్కడుందో కూడా తెలియదు. నగర్లో లేదు, ఏపీలో లేదు, చెన్నైలో ఉందా, బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉందా, లేదంటే ఇంకెక్కడైనా దాక్కుందా, ఎక్కడికైనా పారిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎందుకుంటా సార్? అట్లాంటి వాళ్ళని గడప గడ దొక్కనేది జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళే కదా చాలా ఇష్టపడతాడు జగన్మోహన్ రెడ్డి. సార్ అది ఇష్టపడినట్టు అది యాక్టింగ్ చేస్తారు సార్. నువ్వు టాలీవుడ్ కావద్దు, కాలీవుడ్ కాదు, బాలీవుడ్, వీళ్ళల్లో ఏ ఒక్క పెద్ద యాక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సరితోగరు. ఆయన అంత విచక్షణ లేకుండా కాదు, జ్ఞానం లేకుండా కాదు. ఇట్లాంటి వాళ్ళని బజార్లోకి వదిలేస్తారు. పోయి మొత్తం కాన్సన్ట్రేషన్ చేసిన అవినీతి దోపిడీలు అంతా కాన్సన్ట్రేషన్ మొత్తం రోజా పైకి వచ్చేయాలి. వీళ్ళు ఇక్కడ సేఫ్. అట్లాంటి వాళ్ళు ఆయన గడప దొక్కడానికి కూడా ఆయన అసహించుకుంటాడు సార్. అసలే సెక్యూరిటీ పర్సన్, రిజర్వ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. కనీసం టీ నోడు ఇట్టోళ్ళని ఇంట్లో పిలుస్తాడా? ఇట్టోళ్ళని. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎంకరేజ్ చేస్తాడో మా జగన్ అన్న అనే ఫీల్డ్ వీళ్ళు ఓవర్ అయిపోయినారు. ఇన్ని రోజులు చాలా రోజుల తర్వాత ఎలుగు గద కలుగుల నుంచి బయటకు వచ్చినట్టు మొన్న మధ్య చూశాను సార్. ఇదే చిత్తూరు జిల్లాలో తిరుమలలో దేవుడి సన్నిధిలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటనని ఆసరాగా తీసుకొని ఒక పక్క ఏది పేషెంట్లు ఇక్కడ సెలైన్లు ఎక్కించుకుంటా ఉంటే ఫోటోలో పడేదానికి గుంపు జై జగన్ జేసీఎంలు అనుకుంటా పోయి వాళ్ళ బెదిరింపులు ఐసీయూలో వాళ్ళని ఉండేవాళ్ళని దెబ్బలు తగిలి దెబ్బలు కదా వాళ్ళ ప్రమాదాలు ఉంటే వాళ్ళు గుండెపోటు వచ్చే విధంగా జై సీఎం ఇలాంటి జై జగన్లో ఈ నినాదాలతో పోయి ఆ టార్చర్ పెట్టి వచ్చాను గుంపు పోయి. ఆ రోజు వచ్చింది కదా రోజా, ఈ రోజు రావాలని నేను అడుగుతున్నా. 14 ఏళ్ళ బాలిక పైన జరిగితే మొన్న ఆ మధ్య ఇదే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో చిన్న పసిబిడ్డ పైన ఒకటి జరిగింది సార్. ఒక 7th క్లాస్ 6th క్లాస్ బాలిక పైన కంపల్లో పడిపోయింది దాడి జరిగి. అత్యాచారం కాదు, కంపల్లో పడిపోయింది. మీకు బాగా గుర్తుండి ఉంటుంది విషయం. ఆ యొక్క చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అవును. సో ఆయన జగన్మోహన్ రెడ్డికి అనున్యాయుడు, సాక్షి యొక్క ప్రీతిపాత్రుడు ఆయన. ఆ రోజున పుట్టిన పోయి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. డాక్టర్లు చెకప్ చేసి అన్ని రిపోర్ట్ అని చూస్తే అత్యాచారం జరగలేదు అని చెప్పినారు. జరిగిందా లేదా పక్కన పెడదాం. వాస్తవంగా వీళ్ళు అనుకునే రోమర్స్ ఒకసారి మైండ్కి తీసుకుందాం. అది కూడా తప్పు సార్. ఒక ఆడబిడ్డ గురించి ఆ మాదిరి అనుకోవడానికి. వాళ్ళ తండ్రి బయటకు వచ్చి అయ్యా అత్యాచారం జరగలేదు, ఎవరో పాత కక్ష ఏదో పెట్టుకొని ఆ మాదిరి పాపను కొట్టి ప్రయత్నం చేసి కంపలో పడేసిపోయినారు. ఇది జరిగింది. ముందు రోజే సాక్షియోడు చేసిన వార్తలకి వాళ్ళ ఆయన మనస్తాపానికి గురైపోయి దయచేసి ఆ వార్తలు రాయిద్దు నాయన అని చెప్పినాడు. ఆయన బయటకు వచ్చి ప్రేమించమని చెప్పి ఎవరో యువకుడు వేధించాడు బాలిక. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లోనే ముఖ్య అనున్యాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ వీళ్ళు చట్టాలు తెలీదో ఏమో తెలియదు. మీరు ఇందాక చెప్పారు కదా పోక్సో చట్టం. అదే చట్టము ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఆల్రెడీ వర్తించున్నది. ఏం చేశాడు ఆయన బయటకు వచ్చి అత్యాచారం జరిగింది ఏంది చెప్పినాడు. అత్యాచారం జరగలేదు బాలిక చెప్తాను, ఒక పక్క డాక్టర్ చెప్తున్నాడు, ఒక పక్క తండ్రికి చెప్తున్నాడు. ఈయనకి ఎందుకు సార్? ఒక ఆడపిల్ల జీవితం అలా నాశనం చేయడానికా? వాళ్ళకేముండదు, వాళ్ళు ప్రశాంతంగా అయిన డబ్బులు సంపాదించున్నారు, మా అంటే జైలుకి పోతారు, బయటికి బెయిల్ మీద వస్తారు. పోయేది ఏమి ఉండదు. మా లాయర్లు పోయినారు, కోర్టు పోయి మాట్లాడుకొని వస్తూ ఉంటారు. అంతకుమించి ఏం జరగదు సార్. వాస్తవంగా ఆయన పైన పోక్సో చట్టం నమోదైంది. ఇందులో ఏమవుతుందంటే ఆడబిడ్డల్ని హెరాస్ చేసా, ఆడబిడ్డల పైన తప్పుడు వార్తలు రాసా, తప్పుడు వార్తలు ప్రేరేపించగా మాట్లాడినాయని 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అది ఆల్రెడీ హైకోర్టుగా అప్పీల్ చేసుకోవడం జరిగింది. హైకోర్టు రిజెక్ట్ చేశారు. సుప్రీంకోర్టు దాకా పోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అదే చట్టము సాక్షాత్తు ఈ రోజా ముఖ్య అనుచరుడు పైన పడినది. ఈరోజు 14 ఏళ్ళ బాలిక చేశాడంట. ఇమ్మీడియట్గా ఇప్పుడు అనాలా ఏమని, ఈ కోట ప్రభుత్వం పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అది ఇది అని. ఇప్పుడు ఇన్ని రోజులు అనేది కదా ఎంత బాగా పని చేస్తాను. ముఖ్య అనుచరుని లోపల ఏమని చెప్పి ఇప్పుడు అనాలి. ఆమె అంత టైం లేదు సార్. ఆమె డాండో ఫామ్ హౌస్లో ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏడ ఏం ఫ్రీగా ఉండదు నాకు తెలీదు. ఇప్పుడు అనాలా అంటే ఆమె ఏది నిరంతరం ప్రజల సమస్యల పైన ఆలోచనలతో తీరిగ్గా లేకుండా బిజీగా ఉండదు నేనైతే అనుకుంటా. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్య అనుచరుడు కాదు కొన్ని జైలు వేసేయాలంటే మంచి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ముఖ్య అనుచరుడు ఏం చేస్తాడో ఆమె ఏమేమి చేసింది, ఏమేమి పనులు చేసింది, తిరుమల లడ్డులో ఎంత సంపాదించింది,
ప్రతి ఒక్కటి ఆయన బయట పెడతాడు. అందుకే మాట్లాడలేదు, గప్ చిప్ నోరు మూసుకొని ఉండాల్సింది అంతే. ఇప్పుడు ఆవిడ పొరపాటున ఆర్టిస్ట్గా డ్రామా చేద్దాం అనుకొని బయటకు వచ్చి మాట్లాడింది అనుకో నగిరిలో, ఓకే సార్ ఈ మాత్రం ఉపద్రవాలు జరిగితే తప్ప ఆమె బయటికి రాదు సార్. మీరు అర్థం చేసుకోండి ఒక మాట. మా అంటే ఏదైనా పండగనో లేకుంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవనో ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎక్కువ మంది జనం రేపు మీ అందరికి భయం అయితే నా చుట్టూ కూర్చోండిరా అని చెప్తారు కదా, ఆ లెవెల్లో గెలిపోయినది ఆల్రెడీ. ముందు భయస్తురాలు ఈవిడ, చుట్టూరు జనం భయం ఉండేవాళ్ళు నా చుట్టూ కూర్చొని మధ్యలో దాక్కుంటుంది. అటువంటి మెయిన్ సమయంలో తప్ప ఆమె బయటికి రాదు. అదే ఆమె ధైర్యం చేసి ఈ రోజున బయటకు వస్తే కోడిగుడ్లు టమోటాలు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉన్నారు నగిరి ప్రజలే, నగిరి మహిళలు, ఓకే ముఖ్యంగా మహిళలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, రోజా ఎక్కడ ఉంది, ఇద్దరు కనపడట్లేదు వినపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి యూకేలో ఉన్నాడని మనకైతే అర్థం అవుతుంది. వస్తాడా మళ్ళీ? సార్ వస్తారు సార్, యాడికి పోడు, కొద్ది రోజులు టైం పడుతుంది, దానికి వేరే కథ ఉండదు అదంతా. ఓకే ఇప్పుడల్లా పారిపోడు, ఎందుకంటే ఆయన డబ్బంతా చేరవేసుకున్నాడు లండన్, ఇక రాడని వినిపిస్తుంది. సార్ కొంతమంది తాగిన వాళ్ళ మాటలు కొన్నిసార్లు మనం వింటే అర్థం అవుతుంది. వాడిని పొడి చేస్తాను, ఈయన వేసేస్తాను, వాడిని వేసేయాల్సిందే, ఎన్ని తప్పుడు మాటలు సార్. అంటే వాడు మళ్ళీ ఆ దీపినాక మళ్ళీ ఏం మాట్లాడలేడు వాస్తవంగా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఆన్లో ఉన్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆన్ అంటే ఉత్తమ మందు ఒకటే కాదు సార్, డబ్బు కూడా మత్తే. ఆ మత్తులో నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాడు నా అంచనా. యూకేలో 2 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్. ఓకే రోజాకు రేపు జగన్మోహన్ రెడ్డికి ప్రజల ద్వారా బాధ పడడం తప్పదు, అంత సింపుల్గా ఉండదు. రోజా ఏమన్నది నాకు తెలిసి తమిళనాడులో చెన్నైలోనే ఒక ఫామ్ హౌస్లో ఉండదని నేను అనుకుంటున్నాను. మొన్న నేను చెప్పినా కదా సార్, ఇల్లు లేదా రోజాకి? నగిరిలో ఉండేదనుకో అవుతాయి కదా, ఆ ఫామ్ హౌస్ కూడా అంతే. బెంగళూరులో తమిళనాడు విషయం నాకు తెలియదు, ఉన్నది చెప్పుకోవాలంటే బెంగళూరులో అయితే 1000 కోట్ల ఆస్తులు అయితే సంపాదించుకోండి ఆవిడ. అయితే రోజా ఇక వస్తే చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారంటారు నగర మహిళలు. 2 రకాలే సార్, ఒకటే పేడలో రాయి వచ్చేది మన పైన పడుతుంది అన్నట్టు, అది గలీజిపోయిన రాయి ఇలా గమనున్నారు సార్. ఇంకొకటి కాలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్వయంగా పీడితులు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కోడిగుడ్లు, చెప్పు దెబ్బలు, రాళ్ల దెబ్బలు 100% పడేట్టుగా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.